హాయ్ అండి, నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు ఘాటుగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా టేస్టీగా పెప్పర్ చికెన్ చేసుకోవచ్చండి. ఈ చికెన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చేసి చూపించబోతున్నా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 యాలకులు, 3 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 స్పూన్స్ ధనియాలు, 1.5 స్పూన్ పెప్పర్ వేసుకోవాలి, మిరియాలు వేసుకోవాలండి. వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు 1/2 స్పూన్ సాజీరా వేసుకోవాలి, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు 1/2 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అన్నీ చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన 3 ఆనియన్స్ని వేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ కూడా వేయించుకోవచ్చు. చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆయిల్లో వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత చూడండి చికెన్ ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మిక్సీకి వేసుకున్న పెప్పర్ పౌడర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకోవాలండి. చికెన్కి పెప్పర్ అంతా పట్టే విధంగా ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి చికెన్ హాఫ్ బాయిల్డ్ అయ్యిందండి. చికెన్ని ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చికెన్ ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం అండి. ఒక్కసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ రానివ్వాలండి. 2 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసి చూద్దామా. చూడండి గ్రేవీ ఎంత చక్కగా రెడీ అయిందో. చికెన్ కూడా చాలా బాగా కుక్ అయిందండి. నేను ఎక్కువ గ్రేవీ తీసుకోలేదండి. ఈ విధంగా ఉంటే చికెన్ పీస్కి గ్రేవీ అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి పెప్పర్ చికెన్. చూడండి గ్రేవీ కూడా చాలా చిక్కగా ఉంది కదండి. ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ఈ విధంగా పెప్పర్ చికెన్ చేసుకొని తినడం వలన ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది, టేస్ట్కి టేస్ట్ కూడా వస్తుందండి. ఓకేనండి, ఎంతో హెల్తీగా అండ్ టేస్టీగా పెప్పర్ చికెన్ రెడీ అయిందండి. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.